బఠానీ గ్రేవీకి ముందుగా ఫస్ట్ మనం ఆయిల్ వేయగానే జీడిపప్పు వేయించుకోవాలండి. ఇవ్వండి జీడిపప్పు మంచి కలర్ వచ్చేసినాయండి. తీసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. టమాటా పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇందాక చూపించాను కదండి, ఆ పేస్ట్ అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. అలాగే బఠానీ కూడా రెడీ అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు ఏగిని ఆ తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. తయారు చేసుకున్న టమాటా గ్రేవీ పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేశాను. దీనిలోకి సాల్ట్ యాడ్ చేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి. ఇదైతే ఉడికిపోయిందండి. దీనిలోకి బఠానీ యాడ్ చేద్దాం. తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేద్దామండి. కారం కూడా యాడ్ చేద్దాం. మేము కారం కొంచెం ఎక్కువగా తింటామండి. గుంటూరు వాళ్ళు కారం ఎక్కువ తింటారు.